పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతుంది. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి సీతక్క హాజరయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కాలనీల నుండి దాదాపు 200 మంది మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సీతక్కను పార్టీలోకి స్వాగతించారు. అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి తాజా మాజీ సర్పంచ్, తాజా మాజీ ఉప సర్పంచ్ మన్నే కిషన్, షేక్ జలీల్, డోకే సురేష్ పార్టీలో చేరారు. ఈ చేరికలను చూస్తుంటే రోజు రోజుకు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు సీతక్క. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మన సంక్షేమ పథకాలు చేరాలని కోరారు. రాష్ట్రంలోని 5 నెలల్లో మంచి ప్రగతి సాధించామని అన్నారు. ఈ 3 రోజులు చాలా కీలకమని, ప్రతి కార్యకర్త అప్రమత్తతో వ్యవహరించి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆత్రం సుఖ్నాను గెలిపించుకునే బాధ్యత తమ భుజాల మీద వేసుకుని వెళ్ళని సూచించారు. అయితే అనంతరం బేల మండలం కోర్తూరు గ్రామస్తులు సైతం మాజీ జడ్పీటీసీ రామదాస్ నాక్లే ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కడువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా పట్టణంలోని రామ్నగర్ కాలనీ నివాసులు, మావాల మండల బట్టి సావర్గం, అదేవిధంగా గ్రామానికి చెందిన రజక సంఘం జిల్లా కన్వీనర్ రాజేశ్వర్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సైతం కండువలు కప్పి వెల్కమ్ చెప్పారు. అటు గురువారం రాత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ఆధ్వర్యంలో స్థానిక 29వ వార్డు బొక్కలగూడ నుండి కాలనీ నివాసులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరగా అతిథులు వారికి కండువలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. Thank you.